జనరల్గా ఎవరిదైనా పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్నాం అనుకోండి, మన కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళి లేదా కేక్ కట్ చేసుకొని బంధుమిత్రుల మధ్య చేసుకుంటాం. అయితే వీటన్నిటికీ భిన్నంగా కనిపిస్తాడు విజయనగరంకు చెందిన తేడా ప్రసాదరావు పట్నాయక్. ఈయన సంఘ సేవకుడు. ఎంతగా అంటే గడిచిన 20 ఏళ్ళుగా సంఘ కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటాడు. ఇతను చిన్నపాటి స్కూల్ నడుపుతూ ఎల్ఐసి చేస్తుంటాడు. తనకొచ్చిన ఆదాయంలో ప్రతి ఏడాది 20% ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు. ఎక్కడైనా పేదలు కనిపిస్తే చాలు వాళ్ళని ఆదుకోవడమే ఈయన ఉద్దేశం. అయితే ఈయన పెళ్లి రోజు పుట్టినరోజు వచ్చిందంటే చాలు ఆయనకు ఒక పండగే. ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే రకంగా ప్రోత్సాహం అందిస్తూ ఆయన వెన్నంటూ ఉన్నారు. ఆయన పెళ్లి రోజు సందర్భంగా ఏం చేశాడంటే, ఆయనకు సమీపంలో ఉన్న అనాథాశ్రమాలు, నిరుపేదలు ఉండే ప్లేసులకు వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టించి దగ్గరుండి మరీ వడ్డం చేశారు. అనంతరం విజయనగరం బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాడు. ఇది చూసిన చాలామంది అయితే ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఈ ప్రసాదరావు పట్నాయక్ అయితే 63 సార్లు రక్తదానం చేశాడు. అది కూడా తన పెళ్లి రోజు పుట్టినరోజే కాదు, ఎవరైనా సంఘ సంస్కర్తల ప్రముఖమైన రోజులు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి సమయాల్లో ఆయన రక్తదానం చేస్తారు. ఎవరికైనా రక్తం అవసరం అంటే చాలు ఆయన సంప్రదిస్తే నిమిషాల్లో అరేంజ్ చేస్తారు. నిజంగా సంఘ సేవకులు అంటే ఏదో కొద్దిగా చేశాం, కానీ ఈ ప్రసాదరావు పట్నాయక్ అయితే ఏకంగా ఇప్పుడు మదర్ తెరీసా సేవా సంఘం అని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం, ముఖ్యంగా గిరిజనులు చదువుకునేందుకైతే ఎంతగానో ఈయన చేస్తున్న కృషి అభినందనీయం. ప్రతి ఒక్క సంఘ సేవకుడు కూడా ఈయన మార్గంలో ఉంటే అందరికీ ఎంతో మేలు జరుగుతుంది. నిజంగా నేటి యువత ఈ ప్రసాదరావు పట్నాయక్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలి. ఎందుకంటే రక్తదానం అనేది చిన్న విషయం కాదు. ఒకరికి రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను మనం నిలపవచ్చు. అలాంటి ప్రసాదరావు పట్నాయక్ తన పెళ్లి రోజు పుట్టినరోజు అలా జరుపుకోవడం నిజంగా అభినందనీయమే. ప్రతి ఒక్కరూ అభినందిద్దాం.